హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ప్రోగ్రామ్ రాయబోతున్నాము. సో దీనికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరీ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పటిదాకా నేను చేసిన వీడియోస్ ఇంకా కొన్ని సి లాంగ్వేజ్ రిలేటెడ్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లస్ పైన ఐ బటన్లో స్క్రోల్ అవుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఏంటి, సి ప్రోగ్రామ్ రాయబోతున్నాం ఏంటంటే స్వాపింగ్ రిలేటెడ్. సో స్వాపింగ్ అంటే ఏంటి? సో స్వాపింగ్ అంటే ఏం ఐడియా లేకపోయినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్వాపింగ్ అంటే సపోజ్ మనం రాస్తున్నాము 1,2. సో దాన్ని మనం ఏం చేస్తామంటే 2,1 అంటే రివర్స్గా రావడానికి దాన్ని మనం స్వాపింగ్ అంటాం. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామింగ్ ఫామ్లో ఎలా రాయాలి చూడబోతున్నాము. ఫస్ట్గా మనం ఏం రాయాలంటే సో బేసిక్ మనకి అయితే ఉంటుందో మనకి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మనందరికీ తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇది మనకి ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, వాయిడ్ నేమ్. ఇది ప్రతి ప్రోగ్రామింగ్ స్టెప్లో ఇది రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, ఫస్ట్ మనం నెక్స్ట్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసుకోవాలి. సో కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాక మనము 3 వేరియబుల్స్ అనేవి మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇంట్ a, b, c. సో నేను ఎందుకు 3 వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఏమో నేను ఫస్ట్ వాల్యూకి అంటే 1 వాల్యూకి నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను. సెకండ్ బి ఎందుకంటే మనకి సెకండ్ 2 వాల్యూకి. సో సెకండ్ సి ఎందుకు ఇనిషియలైజ్ చేస్తున్నానంటే మనకి సపరేట్గా రావడానికి 1,2 చేసాక 2,1 వస్తుంది కదా, దానికోసం అని చెప్పి నేను సి ఒక వేరియబుల్ కూడా నేను డిక్లేర్ చేసుకున్నాను ఇక్కడ. సో దీన్ని మనం ఏమంటాము, డిక్లరేషన్ అంటాము, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, సో జస్ట్ నేను యారో ఫామ్లో ఎందుకు పెట్టానంటే దీన్ని మీకు అర్థం కావడానికి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, సో మనం వాల్యూస్ ఇచ్చుకోవాలి. సో నేను A2 ఇస్తున్నాను కాలన్ సెమికాలన్, ప్లస్ B ఏమో 1 ఇస్తున్నాను సెమికాలన్ కంపల్సరీ, లేకపోతే మనకి సెమికాలన్ ఇవ్వకపోతే మనకి కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో అందుకని సో నెక్స్ట్ స్టెప్ ఏమి ఇచ్చుకోవాలి, వాల్యూస్ ఇచ్చాక మనము ఇలా రావాలి మనకి. బిఫోర్ స్వాపింగ్ మన వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటే మనం ఇచ్చినట్టు. సో ఎలా అయ్యారంటే ఫస్ట్ ఇలా స్క్రీన్ మీద రావాలి, బిఫోర్ స్వాపింగ్ ఈ వాల్యూస్ ఇన్ని అని. దానికోసం మనం ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడాలి. ప్రింట్ఎఫ్ డబుల్ కోట్స్లో ఇచ్చుకోవాలి మనం ఏం కావాలో. సో బిఫోర్ స్వాపింగ్ డాట్ స్లాష్, మనం స్లాష్ ఎన్ అనేది మనం ఇచ్చుకోవాలి. స్లాష్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన లైన్ అది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఒకవేళ స్లాష్ అని ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎగ్జిక్యూట్ చేశాక ఈ వాల్యూస్ అనేటివి కూడా ఏమవుతాయి అంటే పైన వచ్చేస్తాయి. అంటే A=10, B=20 అలా వచ్చేస్తుంది. అలా రాకూడదని కాబట్టి మనము ఇలా మనం ఏం చేస్తామంటే స్లాష్ అనేది మనం ఇచ్చుకుంటాం. సో ఇది మన చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి సెమికాలన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ బిఫోర్ స్వాపింగ్ అనేది మనము ఇచ్చేస్తాం, ఇలా మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇలా వాల్యూస్ A10 B20 అని రావాలి. మనం ఇచ్చిన వాల్యూస్ ఎలా చేయాలి, దాన్ని కూడా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడాలి. సో A=%d/n. సో నేను ప్రింట్ఎఫ్ అయితే నార్మల్గా వాడాను, ఏ వాల్యూ ఎందుకంటే మనకి A= సంథింగ్ రావాలని చెప్పి. సో నేను పర్సెంటేజ్ డి ఎందుకు ఇచ్చారంటే ఎందుకంటే ఈ 2 అనేది మనకి ఇంటీజర్ ఫామ్ అంటే డేటా టైప్స్ ఉంది. సో ఆ వీడియో కూడా నేను చేశాను, ఎలా డేటా టైప్స్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ గురించి చేశాను.
అది చూసాక ఈ వీడియో చూడండి, అంటే మీకు అర్థమవుతుంది దీని గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ మనం నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయడానికి ఏ వాల్యూ, సో మనం స్లాష్ అని వాడుతున్నాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం బి వాల్యూ కూడా మనకి ఇలా రావాలి. సో దానికోసం సేమ్ ఫార్మాట్ ఇలానే రాయాలి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి. సో దాని తర్వాత మనం ఏం చేయాలి, సెమికాలన్. సో మనం అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ మనం అయిపోయింది, ఆ బిఫోర్ స్వాపింగ్. సో ఇలా వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ స్వాపింగ్ మనం ఏం చేయాలి, ఇలా రావాలి. సో ఇలా రావాలంటే ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ మనం స్వాపింగ్ కాన్సెప్ట్ అనేది మనం పెట్టాలి. సో స్వాపింగ్ కాన్సెప్ట్ ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి, మనకి కొత్త వేరియబుల్ మనం ఎక్కడ క్రియేట్ చేసామో దాంట్లో ఏ వాల్యూ అనేది స్టోర్ అయిపోతుంది, దట్ ఈస్ 2. ఓకే. సో నెక్స్ట్ ఏమవుతుంది, బి వాల్యూ ఏంది 1. సో అది మనకి ఏలో స్టోర్ అయిపోతుంది, అలాగే సి బిలో స్టోర్ అవుతుంది. సో ఇలా మనకి స్వాప్ అవుతుంది. స్వాప్ అనేది ఏం చేయాలి అంటే నెక్స్ట్ మనకి ఇలా ఆఫ్టర్ స్వాపింగ్ అని రావాలి. ఎలా చేయాలి దాన్ని అంటే సేమ్ ఫార్మాట్ ఇలా యూజ్ చేయాలి. ఓకే. సో ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ అని రావాలి కాబట్టి ఇలా రాస్తున్నాం. సో డాట్ డాట్ నెక్స్ట్ టైం రావడానికి స్లాష్ అని క్లోజ్ ఇట్ అండ్ సెమికాలన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ మనం ఎలా అయితే బిఫోర్ స్వాపింగ్ చేసి మనకి ఏ వాల్యూ ప్రింట్ అవ్వడానికి బిఫోర్ స్వాపింగ్ అలా చేసామో అలాగే సేమ్ మెథడ్ మనం దీనికి యూజ్ చేయాలి ఆఫ్టర్ స్వాపింగ్కి. సో ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి స్లాష్ అండ్ అలానే మళ్ళీ బి వాల్యూ బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి స్లాష్ అండ్. సో ఇది మనకి ప్రోగ్రామ్. సో మళ్ళీ చెప్తాను చూడండి, స్వాపింగ్ అంటే ఏం లేదు, ఒకవేళ మీరు 1,2 ఇచ్చారంటే 2,1 రావాలంటే దాని రివర్స్ కావాలి. సో దాన్ని రివర్స్ చేయడం మనం దాన్ని స్వాపింగ్ అంటాం. సో ఫస్ట్ ఏం చేశాను, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ దెన్ వాయిడ్ మెయిన్ ఇచ్చినాను. సో కర్లీ బ్రేస్ ఓపెన్. నెక్స్ట్ నేను డిక్లేర్ చేశాను 3 వేరియబుల్స్. దానికి ఆ ఫస్ట్ 2 వేరియబుల్స్కి నేను వాల్యూస్ అనేది అసైన్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, మనకి బిఫోర్ స్వాపింగ్ అనేది మనకి రావాలి. సో అందుకని ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసినాం. సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, సో దాని తర్వాత ఏం చేయాలి మనము నెక్స్ట్ అంటే మనము ఇక్కడ మనం స్వాపింగ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేసుకోవాలి. స్వాపింగ్ కాన్సెప్ట్ ఏంటంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో నెక్స్ట్ ఆఫ్టర్ స్వాపింగ్ అనేది రావాలి. సో మీరు అనుకోవచ్చు లైక్ ఫస్ట్ ఆఫ్టర్ స్వాపింగ్ పెట్టి దాని తర్వాత ఇది పెట్టచ్చు కదా అంటే అలా పెట్టలేము, ఎందుకంటే మనకి జస్ట్ ఆఫ్టర్ స్వాపింగ్ అని రావాలి కాబట్టి దానికన్నా ముందు ప్రాసెస్ ఏంటంటే ఇది మనకి స్టెప్. ఓకేనా. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎలా స్వాప్ చేయాలి, ఒక సి ప్రోగ్రామింగ్లో మనం ఎలా ఒక ప్రోగ్రామ్ రాయాలి, సో ఇది మన వీడియో. సో నెక్స్ట్ వీడియో వేరే చెప్తాను, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ వీడియో అయితే మనకి, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ని షేర్ చేసుకోండి. సో దట్ దే కెన్ మనం చూస్ చేసుకోవచ్చు సి ప్రోగ్రామింగ్స్ ఎలా రాయాలో. సో థ్యాంక్ యూ.